పోయింది. ప్రభుత్వం అక్కడ డబ్బులు ఒక బోగస్ కంపెనీకి వెళ్ళి ఆ బోగస్ కంపెనీ నుంచి ఇంకొకరికి టర్న్ అయినాయి అన్నటువంటి దానికే కేసు పక్కకు పోయింది. అట్లాంటిది ఇక్కడ ఏమని సాక్ష్యం చూపెడతారు? డబ్బులు ప్రభుత్వం తీసేసుకుంది, క్యాష్ చూపించిందా లేదా అక్కడ బ్యాంక్ అకౌంట్లో? క్యాష్ వచ్చి కలెక్ట్ చేసుకెళ్ళాడని ఎవరితో 4 స్టేట్మెంట్ రాయించుకున్నారనుకోండి, అందులో పనిచేసిన సిబ్బందితోనో ఎవరితోనో, అది వాల్యూ అవుతుందా? అది కాదు కదా లెక్క. ఈ డబ్బులు 1000 సరుకులు తయారైనాయి కంపెనీలో, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ 1000 అమ్మారు, అక్కడ 100 రూపాయలకి ఇచ్చారు, ఇక్కడ 250 రూపాయలకి అమ్మారు. ఈ 150 రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళిందా లేదా? అది కాదు, అందులో మీరు చెప్పినట్టుగానే ఆ మద్యం యజమాని ఇచ్చాడు క్యాష్గా, అంటే డిస్టిలరీల దగ్గర నుంచి తీసుకున్నారు. దెన్ ఆధారాలు చూపెట్టు. నువ్వు క్యాష్గా ఇచ్చారు, ఆధారం అవ్వదు. క్యాష్గా ఇస్తే ఆధారం అవ్వదు కదా. అంటే ఒకటి సార్ డౌట్ ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయి అని ఆధారాలు ఉన్నాయా, లేకంటే ఓన్లీ ఫోన్ సంభాషణలో అక్కడ మొత్తం అప్పుడు ఎవరో ఒక 5గురు ఉన్నారు కదా కవిత, వీళ్ళందరూ దాని ఆధారంగా మాత్రమే అరెస్టులు చేశారా? అక్కడ జరిగిన దానికి అదే వీళ్ళకి తెలియక కాదు, వీళ్ళకి తెలుసు, తెలిసినే మాట్లాడతారు. అక్కడ ఒక సంస్థ పెట్టారు వీళ్ళందరూ, అవును, సౌత్ ఇండియా ఇది అనేటటువంటి పేరుతో. ఈ సంస్థ అక్కడ మొత్తం షాపులన్నీ టెండర్లు పాడుకుంది, ప్రైవేట్ చేసేసారు అక్కడ. అంతకుముందు ఇప్పుడు జగన్ టైంలో ప్రభుత్వంతో ఉంటే ఇప్పుడు ప్రైవేట్ ఎట్ అయినాయో, అక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం దుకాణాలు ప్రైవేట్ చేశారు.